अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దగ్గర చెప్పుకుంటున్నాం కదా. అక్కడే కొంచెం స్పీడ్ చేసేసారు, టైం అయిపోయింది. అందుకని అది మళ్ళీ కొంచెం చెప్పుకొని మనం చెప్పేసుకున్నాం. జీవుడు నేనే దేవుణ్ణి అని కదా వాడు అహంకరిస్తున్నాడు కదా. ధర్మాన్ని బట్టి ధర్మిని ఊహించాలి కదా. దాని ధర్మం ఏమిటి అంటే బెల్లం తీయగా ఉంటుంది అంటే ఇక్కడ తీయగా ఉంటుంది అన్న దాన్ని బట్టి బెల్లాన్ని ఊహించాం. తీసే బెల్లం, లేకపోతే దాంట్లో ఏ భాగం కూడా ఇంకోటి కావడానికి లేదు. అట్లా ఒక ధర్మము దాన్ని బట్టి ధర్మి ఇద్దరున్నారు అక్కడ. అంటే ఒక వస్తువు దాని ధర్మం. నిప్పుకు కారణం ధర్మం. ఆ ధర్మాన్ని బట్టి నిప్పును గుర్తిస్తున్నాం మనం. అట్లా ఏ వస్తువునైనా గింజలన్నీ వేశారు భూమిలో. అన్ని గింజలు ఇలా మొలకెత్తినప్పుడు 2 ఆకులతోనే మొలకెత్తుతాయి. కానీ దాన్ని చూడగానే మనం ఇది కాకర మొక్క, ఇది పొట్ల మొక్క, ఇది చిక్కుడు, ఇది తోటకూర, ఇంకా కాయలు కాయాలి. మనం ఎట్లా నిర్ణయిస్తున్నాం అంటే ఆకు యొక్క ధర్మాన్ని చూసి ఇది అని నిర్ణయిస్తున్నాం. అక్కడ ఆ ఆకు ధర్మం, ఆ లక్షణాన్ని బట్టి ఆ వ్యక్తిని మనం గుర్తిస్తున్నాం. ఒక మంచివాడు, ఒక చెడ్డవాడు ఎట్లా చెప్తున్నాం మనం? వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు ఎట్లా చెప్తున్నాం? వాడి గుణాన్ని బట్టి. అంటే వాడు వేరు, వాడి గుణం వేరు. అవునా కదా? వాడు ఒకడు, వాడి తాలూకు గుణం ఒకటి. గుణాన్ని బట్టి వాడు ఎటువంటి వాడో నిర్ణయిస్తున్నాం. కానీ వాడు ఉన్నాడు అనడానికి గుణంతో సంబంధం లేదు. దేని ద్వారా వాడి ఉనికిని మనం గుర్తిస్తున్నామో, ఆ దేని ద్వారా గుర్తిస్తున్నాం, ఆ గుర్తించబడేటువంటిది వాడి స్వభావం అవుతుంది. వాడి స్వరూపం అవుతాడు. అంటే స్వరూపము స్వభావము అనేవి 2 వేరువేరుగా ఉంటాయి. స్వరూపం అందరికీ ఒకటే ఉంటుంది. ఏమిటా స్వరూపం? సత్తు, చిత్తు, ఆనందం. స్వభావం వేరువేరుగా ఉంటుంది. వాడు కోపిష్టివాడు, వీడు అందగాడు, వాడు గుణవంతుడు, వాడు దయపడవాడు. ఇవన్నీ ఏమిటి అంటే వాడి తాలూకు గుణాలు. ఆ గుణాలను బట్టి వాడు ఎలాంటి వాడో మనం నిర్ణయిస్తున్నాం. అట్లా వాడు మనిషి కాదు.
ఒకరిని చూసి వాడు మనిషి కాదు అంటాడు. అంటే మనిషి అని అంటానికి నువ్వు ఏం గుర్తించి వాడిని మనిషి అంటున్నావు? స్వరూపంగా వాడు పరబ్రహ్మమే, వాడు సత్తు చిత్తు ఆనందమే. గుణంలో వాడు మనిషి ఆకారం ఉందే కానీ వాడి లోపల ప్రవృత్తి, మృగ ప్రవృత్తి, పశు ప్రవృత్తి ఉంది. వాడు పైకి మనిషి, లోపల పశువు. వాడు పైకి మనిషి, లోపల వాడు మృగం. మానవ మృగం అంటారు చూడండి. అంటే వాడు పశువా? పశువు కాదు. మరి వాడు పశువు అంటున్నాడే, వాడు మనిషే కదా, వాడికి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. వాడు మనిషి కాదు, వాడు పశువు. వాడు పశువు అని అంటున్నప్పుడు ఏమిటి పశువు? వాడి స్వభావం పశువు. స్వభావాలు అనేకం ఉంటాయి, స్వరూపం ఒకటే ఉంటుంది. ఒక్కొక్కడికి పెడసల స్వభావం ఉంటుంది, ఒక్కొక్కడికి మనం ఏదంటే దానికి కాదు అని మాట్లాడే స్వభావం ఉంటుంది. ఒక్కొక్కడికి అంటే ఆ స్వభావాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క ప్లేస్లో వాడి జీవాత్మ పనిచేస్తున్నప్పుడు వాడు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు. మనం కూడా చూస్తే మనకు అర్థమవుతుంది, వాడు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు అంటే. వాడి అహము తెలియవాడికి తెలియదు, కానీ తెలిసేవాడికి స్వభావం చాలా బాగా తెలుస్తుంది. ఏదైనా రాగానే షాప్లో ఒక వస్తువును చూశాను, చూడగానే నాకు ఏమనిపిస్తుంది? ఈ వస్తువుని మా అమ్మాయి కొనాలి, మా అబ్బాయి కొనాలి అని అనిపిస్తోంది. అంటే నా మమకారం ఎవరి మీద ఉంది? మా అమ్మాయి మీద. మీ అమ్మాయి కొనాలని నాకు అనిపించదు. స్వరూపంగా చూడడం అవన్నీ నేను ఒకటే చూస్తున్నా, కానీ స్వభావంగా నా స్వభావం బయటపడుతుంది. అట్లా ప్రతి వాడి స్వభావం బయటపడుతూనే ఉంటుంది. ఈ స్వభావం అంతా జీవుడి లక్షణాలు, నామరూప క్రియల లక్షణాలు, పరమాత్మ లక్షణాలు కావు. పరమాత్మ లక్షణాలు సత్యం, జ్ఞానం, అనంతం. నిన్న అనంతం దగ్గర మనం ఉన్నాం. అంటే స్వరూప లక్షణాలు జీవుడికి ఉన్నాయా లేవా అని మనం పరీక్షిస్తున్నాం నిన్న నుంచి. స్వరూప లక్షణాలు ఏమేమిటి అంటే లక్షణాలను బట్టి కదా వాడిని గుర్తించాలి మనం. స్వరూప లక్షణాలు ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం. ఇది బ్రహ్మ లక్షణాలు. ఇది ఉంటే వాడు స్వరూపం కావాలి. నిన్న వాడి సత్యత్వం లేదని నిర్ణయించాం. ఎందుకంటే లేదు, వాడు కళలో ఉన్నవాడు జాగృతిలో లేడు, జాగృతిలో ఉన్నవాడు స్వప్నంలో లేడు, స్వప్నం వాడు సుశుద్ధిలో లేడు, ఈ మూడింట్లో ఉన్నవాడు మరణంలో లేడు. వాడు ఎక్కడెక్కడ ఏ శరీరాన్ని పొందితే అది నేను అనుకుంటున్నాను. ఏ శరీరం అంటే ఏమిటి? జాగ్రత్త విశ్వ శరీరం నాదే అంటాడు, తైజస శరీరం నాదే అంటాడు, ప్రాజ్ఞ శరీరం నాదే అంటాడు, మరణంలో ప్రేమ శరీరం నాదే అంటాడు. స్వర్గానికి వెళ్ళే యాతనా శరీరం స్వర్గానికి భోగ శరీరం వెళ్తుంది, నరకానికి యాతనా శరీరం వెళ్తుంది. ఎందుకంటే అది కష్టాలు పడడానికి వెళ్తోంది, ఇది సుఖాలు అనుభవించడానికి వెళ్తోంది. ఆ శరీరం కూడా నాదేనంటాడు వాడు. అది కాక మళ్ళీ తన మాతృగర్భంలో ప్రవేశించాలి అన్నప్పుడు వర్ష బిందువుల్లో చేరి వాడు అది నేనే అంటాడు, ఆ బిందువు నేనే అంటాడు. అంటే ప్రతి దానితో వాడు తాదాత్మ్యం పొందుతున్నాడు. అందుకని వాడికి సత్యత్వం లేదు. స్వరూపం అన్న స్ఫురణ ఉంది చూడండి, అది దేనితో కలవదు, అది ఒంటరిగా ఉంటుంది, అది అఖండము, అది ముక్కలు ముక్కలుగా ఉండదు. అటువంటి స్వరూపం అందరికీ ఒకటే, స్వభావం అందరికీ వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు మన అందరం వేరువేరు స్వభావాలు కలవాళ్ళం. స్వరూపంగా మనం అందరం ఒకటి. స్వభావాన్ని విశేషమని, స్వరూపాన్ని సామాన్యమని పేరు పెట్టారు మనం శాస్త్రం. అది సామాన్యం, దీని పేరు విశేషం. విశేషం ఏమిటి? స్వభావం. విశేషము అని ఎప్పుడైతే ఉపయోగించామో వెంటనే ఇది గతిలో ఉన్నది అని అర్థం చేసుకోండి. స్వరూపము అని ఎప్పుడు అన్నామో అది స్థితిలో ఉన్నది. స్థితి నిరాకారం,
సామాన్యం అంటే అది నిరాకారం, నిరాకారం అంటే అది అఖండం, అది అంతటా వ్యాప్తి చెంది ఉంటుంది. అవి చాలా ఉండవు, అది ఒకటే ఉంటుంది. నిరాకారాలు అనరు. నిరాకారం, నిరాకారాలు లేవు, సాకారాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఆ పదం తీసుకుంటే మీకు ఆ తేడా తెలుస్తుంది. సాకారాలు అనేకం, నిరాకారము ఒకటి. నిరాకారాలు అనేకం అంటే తప్పు. సామాన్యం ఒకటి, విశేషాలు అనేకం. సామాన్యాలు అనేకం కాదు. సామాన్యం ఒకటి, నిరాకారం ఒకటి. సామాన్యం ఎప్పుడు నిరాకారమే ఉంటుంది, అది ఒకటే ఉంటుంది. మనుషుల్లో, జంతువుల్లో, పశువుల్లో అన్నింటిలో ఒకటే ఉంటుంది. విశేషాలు అనేకం ఉంటాయి. అందుకని స్వరూపం ఒకటి, స్వభావాలు అనేకం. ఎవరైనా అడుగుతారు, అమ్మా మీరు నాడబట్టి వేదాంతం చదువుతున్నారు కదా, వీళ్ళందరికీ కూడా ఉన్నది పరమాత్మేదని తెలియాలి కదా, వీళ్ళందరూ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు, స్వార్థం ఎందుకు పెరుగుతోంది, ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ అహంకారాన్ని ఎందుకు బయటకు వస్తే వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు, వాళ్ళు గుర్తిస్తున్నారు కానీ దాన్ని అధిగమిస్తున్నారు. వాళ్ళే లంచం తీసుకునేవాడు ఎలాగైతే నేను లంచం తీసుకున్నా ఫస్ట్ డబ్బులు చూసుకుందాంలే అని అనుకుంటాడో, వీడు కూడా ముసుగు వేసుకుని పైకి మాత్రం నేను చాలా ఫిలాసఫర్ని, నేను వేదాంతిని కనపడుతూ స్వభావం బయటకు వస్తే వాడు గుర్తిస్తున్నాడు ఖచ్చితంగా. అయినా కూడా దాన్ని అణచివేసి అది కనపడలేకుండా చేసి వాడు డామినేట్ చేస్తాడు, ఖచ్చితంగా డామినేట్ చేస్తాడు. నేను చాలా మందిని చూస్తున్నాను. పైకి మాకంగా తెలుసు వాళ్ళ మాటల్లో. మీరు ఎప్పుడైనా మీ అందరితో మాట్లాడించి మీరు ఏ మాటల్లో మీ స్వభావం బయటపడుతుందో కూడా చెప్పగలరు. మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది స్వభావం ఎట్లా ఉంటుంది. స్వభావం ఎప్పుడు అమ్మతో కలిసి ఉంటుంది. మీరు గుర్తించడానికి చెప్తున్నాను. తాను చెప్పిన మాట కరెక్ట్ అని నిరూపించాలని చూస్తుంది. అవతల వాళ్ళు చెప్పే దాని గురించి కనీసం ఆలోచిస్తామని కూడా అనుకుంటుంది. అది స్వభావం. స్వరూపం అసలేం అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది, ఏం మాట్లాడదు. ఎందుకని మాట్లాడదు? మాట్లాడితే ఏమైపోతుంది? సాధారణ అయిపోతుంది. మాట్లాడాలంటే గతిలోకి రావాలి, అది స్థితిలోనే ఉంటుంది. అందుకని స్వరూపం స్వభావం రెండు వేరు వేరుగా ఉంటాయి. ఎంత ఫిలాసఫీ తెలిసినా వాళ్ళు స్వభావానికి లోనైనప్పుడు వాళ్ళ బిహేవియర్ మామూలు మనుషుల బిహేవియరే ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసింది స్వరూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం అందరం వేరు వేరు స్వభావాలు కలవాడు. స్వరూపంగా మనం అందరం ఒకటి. స్వభావాన్ని విశేషమని, స్వరూపాన్ని సామాన్యమని పేరు పెట్టారు మన శాస్త్రం. అది సామాన్యం, దీని పేరు విశేషం. విశేషం ఏమిటి? స్వభావం. విశేషము అని ఎప్పుడైతే ఉపయోగించామో వెంటనే ఇది గతిలో ఉన్నది అని అర్థం చేసుకోవాలి. స్వరూపము అని ఎప్పుడు అన్నామో అది స్థితిలో ఉన్నది. స్థితి నిరాకారం, గతి సాకారం. అదే అది మనకు తెలుసు కదా. కాబట్టి విశేషం ఎప్పుడు సాకారం, సామాన్యం ఎప్పుడు నిరాకారం. మర్చిపోవకండి. సామాన్యం అంటే అది నిరాకారం, నిరాకారం అంటే అది అఖండం, అది అంతటా వ్యాప్తి చెంది ఉంటుంది. అవి చాలా ఉండవు, అది ఒకటే ఉంటుంది. నిరాకారాలు అనరు. నిరాకారం, నిరాకారాలు లేవు, సాకారాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఆ పదం తెలుసుకుంటే మీకు ఆ తేడా తెలుస్తుంది. సాకారాలు అనేకం, నిరాకారము ఒకటి. నిరాకారాలు అనేకం అంటే తప్పు. సామాన్యం ఒకటి, విశేషాలు అనేకం.
సామాన్యాలు అనేకం కాదు, సామాన్యం ఒకటి, నిరాకారం ఒకటి. సామాన్యం ఎప్పుడూ నిరాకారమే ఉంటుంది, అది ఒకటే ఉంటుంది. మనుషుల్లో, జంతువుల్లో, పశువుల్లో అన్నిట్లో ఒకటే ఉంటుంది. విశేషాలు అనేకం ఉంటాయి. అందుకని స్వరూపం ఒకటి, స్వభావాలు అనేకం. ఎవరైనా అడుగుతారు, అమ్మ మీరు ఇన్నాళ్ళు బట్టి వేదాంతం చదువుతున్నారు కదా, వీళ్ళందరికీ కూడా ఉన్నది పరమాత్మేనని తెలియాలి కదా, వీళ్ళందరూ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు, స్వార్థం ఎందుకు పెరుగుతోంది, ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ అహంకారాన్ని ఎందుకు బయటకు వస్తే వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? వాళ్ళు గుర్తిస్తున్నారు కానీ దాన్ని అధిగమిస్తున్నారు. ఏం కాదులే, లంచం తీసుకునేవాడు ఎలాగైతే నేను లంచం తీసుకున్నా పట్టుబడ్డప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటాడో, వీడు కూడా ముసుగు వేసుకుని పైకి మాత్రం నేను చాలా ఫిలాసఫర్ని, నేను వేదాంతిని అని కనపడుతూ స్వభావం బయటకు వస్తే వాడు గుర్తిస్తున్నాడు ఖచ్చితంగా. అయినా కూడా దాన్ని అణచివేసి అది కనపడనీయకుండా చేసి వాడు డామినేట్ చేస్తాను, ఖచ్చితంగా డామినేట్ చేస్తాను. నేను చాలామందిని చూస్తున్నాను. పైకి మాకంగా తెలుసు వాళ్ళ మాటల్లో, మీకు ఎప్పుడైనా మీ అందరితో మాట్లాడించి మీలో ఏ మాటల్లో మీ స్వభావం బయటపడుతుందో కూడా చెప్పగలరు. మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. స్వభావం ఎట్లా ఉంటుంది అంటే స్వభావం ఇప్పుడు అహంతో కలిసి ఉంటుంది. మీరు గుర్తించడానికి చెప్తున్నాను. తాను చెప్పిన మాట కరెక్ట్ అని నిరూపించాలని చూస్తుంది. అవతల వాడు చెప్పే దాని గురించి కనీసం ఆలోచిద్దామని కూడా అనుకో. అది స్వభావం. స్వరూపం అసలు ఏం అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది, ఏం మాట్లాడదు. ఎందుకని మాట్లాడదు? మాట్లాడితే అది ఏమైపోతుంది? సాకారం అయిపోతుంది. మాట్లాడాలంటే అది గతిలోకి రావాలి, అది స్థితిలోనే ఉంటుంది. అందుకని స్వరూపం స్వభావం రెండు వేరువేరుగా ఉంటాయి. ఎంత ఫిలాసఫీ తెలిసినా వాళ్ళు స్వభావానికి లోనైనప్పుడు వాళ్ళ బిహేవియర్ మామూలు మనుషుల బిహేవియరే ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసింది స్వరూపంలో ఉండాలి అని. వాడు 24 hours స్వరూపంలో ఉండడు, వాడు స్వభావంలోకి వస్తాడు. ఒక కోపట్టం తగులాడడం అహం చూపించడమే కాదమ్మా, ఆకలైనా దప్పికైనా అవి కూడా స్వభావంలోకి భాగాలే. నువ్వు ఏ పని చేసినా జీవయాత్ర గడుపుకోవడానికి అది క్వశ్చన్ చేసేటువంటి స్వభావం కాదు. ఇంకొకళ్ళు నిన్ను చూపించి అడగాల్సి, ఎందుకంటే అది నేచర్ అంటాం కదా, ఆహారం తింటాం అని. మిగిలినవన్నీ స్వభావాలు అహంతో చేరినప్పుడు మాత్రం పట్టుదలగా ఉంటుంది. అవన్నీ నేను ఇది నెగ్గించుకోవాలి, నా పాయింటే నెగ్గాలి తప్ప. అబద్ధోవా సుబద్ధోవా కుంటిపుత్రో వినాయక అంటారు వాళ్ళు. అది అబద్ధమో సుబద్ధమో నాకు అక్కర్లేదు, కుంటి కొడుకు వినాయకుడు, నేను అది నిరూపించుకోవాలి. అందుకని వాళ్ళకి ఉదాహరణకు చెప్తున్నాను మీకు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పుస్తకంలో లేదేమో కానీ మేము అక్కడ ఎప్పుడో పుస్తకం చదివాం అందులో ఉంది అంటారు. అది మనం తెచ్చి చూపించమని అనలేము. పైగా వాళ్ళు కూడా ఎట్లా వేగంగా చెప్తారంటే అక్కడ ఎప్పుడో మేము చూసాం, ఆ ఊళ్ళో ఎప్పుడో లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీలో ఆ బుక్ ఎవరు రాశాడో ఏమిటో నిజంగా అయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వరు. మనలో అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైనా మాట్లాడినప్పుడు మీగది తారసపడ్డప్పుడు వాడు పరబ్రహ్మ స్వరూపమే కాదని అనవాకండి. వాళ్ళ స్వభావం బయటపడుతోంది. ఇది స్వభావం లక్షణం కదా, స్వరూపం వేరే ఉంది కదా అని మీరే గుర్తిస్తే వాళ్ళ మీద మీకు రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అట్లా నేర్చుకోండి. ఈ సత్యం అందుకని సత్యం కాదు. నువ్వు ప్రతి దాంట్లో అది నేననుకుంటున్నావు. తల్లి గర్భంలో ఉన్న పిండాన్ని నేనంటాడు, తండ్రి గర్భంలో ఉన్న ఆ జీవుణ్ణి నేనేనంటాడు, పుట్టిన తర్వాత ఈ దేహం కూడా నేనేనంటాడు. ఇదంతా నా స్వభావమే అంటాడు. స్వభావం కూడా వాడిదే, అంటే వాడు దాంతో కూడా కలిసిపోతాడు. స్వభావానికి ఏమని పేరు పెట్టాం? విశేషమని పేరు పెట్టాం.
స్వరూపానికి ఏమని పేరు పెట్టాం? సామాన్యం అని పేరు పెట్టాం. అది మర్చిపోవాలండి. సామాన్యం ఒకటే ఉంటుంది, విశేషాలు అనేకం ఉంటాయి. స్వరూపం ఒకటే ఉంటుంది, స్వభావాలు అనేకం ఉంటాయి. స్వరూపము నీలో, నాలో, నిఖిల ప్రాణులలో ఒకటే ఉంటుంది. ప్రాణులలో ఒకటే ఉంటుంది అని ఎందుకంటున్నా అంటే ప్రాణులు అనేకం ఉంటాయి, ప్రాణుల్లో ఉండేది ఒకటే ఉంటుంది. అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కాసుల్లో, కమ్మల్లో, గాజుల్లో, ఉంగరంలో కూడా బంగారం ఒకటే ఉంటుంది. కాసులు, కమ్మలు, ఉంగరము అలా పేర్లు మారేటప్పటికీ వాటి ఉపయోగం మారుతుంది, వాటి ప్లేసు మారుతుంది. కమ్మలు అనేటప్పటికీ నేను మెడలో వేసుకోలేదు, అట్లా వాటి దేశం, కాలం, పరిస్థితి మూడు మారుతాయి. ఎప్పుడు? విశేషమైనప్పుడు. సామాన్యం ఉన్నప్పుడు మారం. సామాన్యం ఉన్నప్పుడు అన్నీ కూడా ఒకటే ఉంటుంది. తర్వాత జ్ఞానంలో నీకు ఇది తెలుసునా, అది తెలుసునా అంటే నాకు ఇదే తెలుసు, అది తెలియదు అంటున్నాడు కదా. అంత స్వరూపం అయితే అంతా తెలియాలి కదా. మరి వీడికి అంతా తెలియటం లేదు అంటే వీడికి కూడా అంతా తెలుస్తూనే ఉంది, కానీ వీడు తెలియని ధనాన్ని అడ్డు వేసుకుంటున్నాడు. నాకు ఇది తెలియదు అని. తెలియదు అని నీకు చెప్పేది కూడా నీ జ్ఞానమే. ఉన్నది అని, ఉండలేదు అని చెప్పేది ఒక జ్ఞానమే. నాకు ఇది తెలుసు అని, నాకు ఇది తెలియదు అని చెప్తున్నది ఒక జ్ఞానం. నీకు తెలియదు అని చెప్పకపోతే నువ్వు తెలియదని అనలేవు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే మీకు అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. సూర్యుడిని మేఘాలు కమ్ముతాయి. సూర్యుడు చెప్పడు నన్ను మేఘాలు కమ్మినయ్యి అని. కానీ మేఘం కమ్మినట్టుగా మనకు తెలియవలసింది కూడా సూర్యకాంతి వల్లే. సూర్యకాంతి లేకపోతే మేఘం కమ్మినట్టు మనకు తెలియదు. మేఘం అడ్డుపడకపోతే సూర్యకాంతి డైరెక్ట్గా మన దగ్గరికి రాకుండా చీకటి రాదు. అట్లా ఒకటి ఏదో అడ్డుపడింది, నాకు ఇది తెలియలేదు అని ఎవరైనా అనుకుంటున్నారంటే వాళ్ళకి ఏదో అడ్డుపడింది. వాళ్ళ స్వరూపానికి అడ్డుపడితేనే వాళ్ళకి తెలియకుండా పోతుంది. నిజంగా మాకన్నీ తెలుస్తున్నాయి. ఎవరినన్నా హింసించేటప్పుడో, ఎవరినన్నా తిట్టేటప్పుడో, ఎవరినన్నా అనేటప్పుడో మనకి లోపల తెలుస్తుంది. మీరు గమనించండి. అది తెలిసినా మనం అనేస్తాం. తెలిసినప్పుడు ఇది స్వభావ లక్షణం. కొంతమంది దాన్ని ఎట్లా సమర్థించుకుంటారో చెప్పిన అట్లా వాళ్ళ మాటలు పడాల్సిన యోగం ఉంది, నేను అనేశాను, అట్లా నేను సమర్థించుకోవాలి. ఇది అహం. ఇట్లా జరగవలసినది ఉన్నది, ముందే తీసేసిన సినిమా కదమ్మా ఇది, కాబట్టి వాళ్ళకి ఇట్లా మాతో మాటలు పడాల్సింది ఉంది, అందుకని నేను మాటలు అనేశాను, నేను సమర్థించుకుంటున్నాను. ఇక్కడ అహం అడ్డుపడింది. అందుకని బయటికి వచ్చావు అంటే, ఆలోచనలోకి పడ్డావు అంటే, ఆలోచనకు రూపకల్పన చేశావు అంటే నువ్వు గతిలో వస్తున్నావు, నువ్వు స్థితిలో ఉండటం లేదు. గతిలోకి వచ్చావంటే నీకు కర్మ తప్పదు. అది శుభం కానీ అశుభం కానీ, అంటే మంచి కర్మ కానీ చెడ్డ కర్మ కానీ, కర్మ వల్ల ఫలితం వస్తుంది. ఏ కర్మన్నా చెయ్యండి, దానివల్ల ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. కర్మ చెయ్యడం అంటే మనం బంతిని విసురుతున్నాం, అక్కడ బలంగా దానికి తగిలి బంతి అంతే వేగంతో మళ్ళీ నేను వచ్చి కొడుతుంది. ఒక యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. అయితే ఎప్పుడు అయితే నేను ఇట్లా బంతి విసరంగానే నాకు దెబ్బ తగ్గుతుందా? కాదు. ఈ బంతి ఎక్కడిదాకా వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి. ఈ రావడానికి ఈ వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటుందా? అట్లాగే మనం ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్న విశేషాలు అంటాయో, ఒక విశేషాన్ని ఇంకొక విశేషం అనాలి, అంతే కదా. యాక్షన్ అంతా ఏం జరుగుతుంది, మళ్ళీ తిరిగి అయితే ఆ విశేషం వల్లే మనకు వస్తుందనేది లేదు, ఇంకొక దాని వల్ల కూడా రావచ్చు. అంటే నేను ఎవరికైతే చేశానో వాళ్ళే నన్ను మళ్ళీ చేస్తారు, పుణ్యమైన పాపం.
నేను ఎవరికి సహాయం చేశానో వాళ్ళే నాకు సహాయం చేయరు, వాడికి అపకారం కూడా చేయొచ్చు. మన వల్ల సహాయం పొందిన వాళ్ళందరూ మనకు సహాయం చేస్తారని పొరపాటుగా అనుకోకండి. మన వల్ల సహాయం పొందొచ్చు, వాళ్ళకి వీలైతే సహాయం చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. కానీ మనకి ఇంకొకటి ఎవడో సహాయం చేస్తాడు, అది విశేషమే. ఒక విశేషం వల్ల జరిగితే, కర్మ జరిగితే పుణ్యం కానీ పాపం కానీ, అది పుణ్యపాపాలు ఎప్పుడు అంటున్నామంటే మనం చేసిన కర్మ వల్ల నలుగురికి ఉపయోగం అవుతుందనుకోండి, అది పుణ్యకర్మ అని మన ఖాతాలో వేస్తున్నారు. మనం చేసిన కర్మ వల్ల ఒకరికి అపకారం జరుగుతుందనుకోండి, అది పాపకర్మ అని వేస్తున్నారు. కర్మ చెయ్యాలంటే నేను విశేషంగా అవ్వాలి. నేను సామాన్యంలో ఉంటే కర్మ చెయ్యను. ఎందుకని? నేను సామాన్యంలో ఉంటే నాకు గతే లేదు. గతిలోకి వస్తే కదా నేను కర్మ చేస్తున్నాను. స్థితిలో ఉన్నప్పుడు నేను కర్మ చెయ్యను కదా. కాబట్టి కర్మ ఫలము అనుభవించటము అనేది ఎవరికి వస్తుంది? గతిలో ఉన్నవాడికి వస్తుంది, స్థితిలో ఉన్నవాడికి రావటం లేదు. గతిలో ఉన్నవాడు జీవుడు, స్థితిలో ఉన్నవాడు పరమాత్మ. తేడా అర్థమవుతుందా?